ఓం నమ శివాయ. ఇప్పటి వరకు కూడా మనం 5 అధ్యాయాలు అయితే కనుక కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు కార్తీక పారాయణంలో 6వ అధ్యాయం అయితే కనుక చదవబోతున్నాము. దీనిలో మనం దీపారాధన విధి, దాని యొక్క మహత్యాన్ని అయితే కనుక తెలుసుకోబోతున్నాము. దాని కొరకు మనం ఈరోజు ఈ కథనైతే కనుక ప్రారంభిద్దాము. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము 4 రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించుదునో అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యం ప్రాప్తించును. దీపదానం చేయుట ఎటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలను. వరి పిండితో గాని ప్రమిద వల్లే చేసిన వత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానమియ్యవలను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను. ప్రాకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ 4 రోజులు దానము చేసిన బ్రాహ్మణులకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయుట వలన ఇట్లు వచింపవలయను. దానము చేయువారు స్తోత్రములను పఠిస్తూ దానము చేయవలను. అన్ని విధముల జ్ఞానము కలుగు చేయును అని సకల సంపదలను ఇవ్వమని ఆ దీపదానము చేయుచున్నవారు మాకు శాంతి కలుగుగాక అని మంత్రం పఠిస్తూ దీపదానము చేయవలను. ఈ విధంగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనం పెట్టి దక్షిణ తాంబూలములను ఇవ్వవలను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినా స్త్రీ సంపదలు, విద్యాభివృద్ధి, ఆయువృద్ధి కలిగి సుఖంగా ఉండురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించెదా ఆలకింపుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను. పూర్వకాలమున ద్రావిడ దేశమునందున ఒక గ్రామములో ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని ఎవరూ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాచిపని చేయించు అక్కడనే భుజించుచూ ఉండేది. ఒకవేళ వారి సంతోషము కలది ఎవరైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొని ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచు ఉండెను. ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించుచుండెను. ఎంత సంపాదించినమేమి ఏ ఒక్కరో దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్లేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి గాని పిడికెడు బియ్యం పెట్టక తను తినక ధనము కూడా వెట్టుచుండెను. అట్లు కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనమును ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుకున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతములు కావు, అవి నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనల్ని తీసుకుని పోవునో ఎవరికీ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము, జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యముని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగును. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము తల్లి. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికారములు చేసి మోక్షము పొందుము తల్లి. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసాంతము ప్రాంతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి
బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సౌకల సౌభాగ్యములు పొందగలవని నీకు చెప్పుచున్నాను తల్లి. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలను తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుంచి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటనే జన్మరాహిత్యము మోక్షమని గ్రహించి కార్తీక మాసములో అంత మహత్యమున్నదని గ్రహించినది. కార్తీక పురాణం 6వ అధ్యాయం సమాప్తం. ఓం నమఃశివాయ. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్తీక పురాణంలో 6వ అధ్యాయం అయితే కనుక చదువుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. ఈ పారాయణం మరికొంతమందికి చేరడం కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.